అయ్యో, ఉదయమే ఇలా మండిపోతుందే. రోహిణి కార్తె మొదలైంది కదండి, ఇక కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. హౌ, బయటికి రావడమే తప్పైపోయింది. ఈ రోజుల్లో మధ్యాహ్నం బయటికి రావద్దని పెద్దలు ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమవుతోంది. మ్, మా చిన్నప్పుడు రోహిణి కార్తె వచ్చిందంటే అందరూ భయపడేవాళ్ళు. అందుకే ఊర్లో చలివేంద్రాలు పెట్టి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఈ ఎండల్లో పొలంలో పనిచేయడం అంటే ప్రాణంతో పోరాటం లాంటిది. అయినా కుటుంబం కోసం రైతు ఆగడు. ఈ పక్షులు కూడా దాహంతో ఎంత ఇబ్బంది పడుతున్నాయో చూడండి. ఇంటి ముందు కొంచెం నీళ్లు పెడితే ఒక ప్రాణాన్ని కాపాడినట్టే. రోహిణి కార్తె ఎందుకంత వేడిగా ఉంటుంది? ఈ సమయంలో సూర్యకిరణాలు భూమిపై నేరుగా ఎక్కువ ప్రభావం చూపిస్తాయట. కరెంటు కూడా పోయింది. ఈ వేడిలో ఎలా ఉండాలి? ఇప్పటి ఎండలు పాత రోజుల కంటే ఇంకా భయంకరంగా మారిపోయాయి. ఈ రోజుల్లో ఎక్కువ నీళ్లు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకుంటే మంచిది. మధ్యాహ్నం బయట తిరగకపోవడమే ఇంకా మంచిది. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో ఆ? ఈ ఎండలు గుర్తు చేస్తాయి. రోహిణి కార్తె. ప్రకృతి ఇచ్చే అగ్ని పరీక్ష. జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ నీళ్లు తాగండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.